హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బెండ మొక్కలకి, వంగ మొక్కలకి, గోంగూర మొక్కలకి, పూల మొక్కలకి వీటన్నిటికీ మిల్లీ బగ్స్ పడుతుందండి. ఈ మిల్లీ బగ్స్ని మనం ఎలా పోగొట్టుకోవాలో చూద్దాము. ఈ మిల్లీ బగ్స్ ఏ మొక్కని వదలటం లేదండి. కాయగూర మొక్కల్ని, ఆకుకూర మొక్కల్ని, పూల మొక్కల్ని, ఆఖరికి క్రోటన్స్ మొక్కలకు కూడా పడుతుంది. మనము వారానికి 10 రోజులకి స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇది పొల్లటి మజ్జిగ అండి. ఈ మజ్జిగలో నీమ్ ఆయిల్ కలుపుకుందాము. ఇది 10 ml అండి, పోస్తున్నాను పొల్లటి మజ్జిగలో. ఈ పొల్లటి మజ్జిగని 5-6 రోజులు పక్కన పెట్టాలండి. బాగా పులవాలి మజ్జిగ. పసుపు, ఇంగువ, ఇది సోడా ఉప్పు అండి, మన వంటల్లో వేసుకునేది. దీన్ని కూడా వేద్దాము. కొంచెం కొబ్బరి నూనె వేసుకుందాము. షాంపూ తీసుకుందాము కొంచెం. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. బాగా కలవాలండి ఇవన్నీ, మనం వేసినవన్నీ ఈ మజ్జిగలో. ఇది మంచి లిక్విడ్ అండి మిల్లీ బగ్స్కి. మిల్లీ బగ్స్ కొంచెం రాగానే మనం స్ప్రే చేసుకోవాలండి. మొక్క నిండా వచ్చేదాకా ఉంటే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం కనపడగానే మనం ఇలాంటివి తయారు చేసుకుని ఇస్తూ ఉండాలి. అప్పుడు మన మొక్కలు సేఫ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ లిక్విడ్ని వడపోసుకుందాము. ఇది స్ప్రే బాటిల్కి అడ్డుపడుతుందండి, అందుకని కంపల్సరీగా వడపోసుకోవాలి మనం లిక్విడ్ని. ఇప్పుడు మన మొక్కలకి ఎక్కడెక్కడ మిల్లీ బగ్స్ ఉన్నాయో చూసి స్ప్రే చేసుకుందాము. మిల్లీ బగ్స్కి మంచి లిక్విడ్ తయారైందండి. ఈ లిక్విడ్ మొక్క నిండా మిల్లీ బగ్స్ ఉన్నా కూడా ఈజీగా పోతుందండి, చాలా ఈజీగా పోతుంది. కానీ మిల్లీ బగ్గు మాత్రం స్ప్రే చేసిన తర్వాత వారానికి 10 రోజులకి మళ్ళీ వస్తూనే ఉంటుందండి. కానీ ఈ లిక్విడ్ ఇవ్వటం వలన 1 నెల రోజుల దాకా రాదు, కొంచెం టైం తీసుకుంటుంది. అచ్చం నీమ్ ఆయిల్తో స్ప్రే చేస్తే మాత్రం వారానికి 10 రోజులకి వస్తూనే ఉంటుంది. ఇది మాత్రం కొంచెం ఘాటుగా పనిచేస్తుందండి మిల్లీ బగ్స్కి. ఇప్పుడు బాటిల్లో పోసుకుందాము. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఇంకా మొక్కలకి స్ప్రే చేద్దాము.
బెండ మొక్కల దగ్గరికి వచ్చానండి. బెండ మొక్కలకి ఇక్కడ ఉంది, బాగుందండి. ఇక్కడ స్ప్రే చేసుకుందాము. బెండ మొక్కలకి కొంచెం ఎక్కువ ఉందండి, మిగతా మొక్కలకి తక్కువే ఉంది. కానీ మనం తక్కువ ఉన్నప్పుడే స్ప్రే చేసుకోవాలి, ఎక్కువ వచ్చేదాకా ఉండకూడదు. ఎక్కువ వచ్చేదాకా ఆగితే మాత్రం మొక్క చనిపోయే అవకాశం ఉంది. ఇలా తీసుకుంటూ స్ప్రే చేయాలి. సరిగ్గా పిందెల దగ్గర ఉందండి మిల్లీ బగ్గు. మనం వారానికి 10 రోజులకి లేదా 10-15 రోజులకి అలా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. లేదంటే మిల్లీ బగ్స్ వస్తూనే ఉంటాయండి, ప్రతి మొక్కకు వస్తుంది. చీమలు ఉన్నా కూడా పోతాయండి ఈ లిక్విడ్కి. చూడండి ఎంత ఉందో. ఇట్లా ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుని తుంచేయాలండి, తీసేయాలి. ఆకుని తీసేసి స్ప్రే చేసుకోవాలి. ఇంకా వంగ మొక్కలకి స్ప్రే చేద్దాము. వంగ మొక్కలు చూడండి ఇలా ముడుసుకుపోయాయి ఆకులు. ఇలా ముడుసుకుపోయాయండి ఆకులు. పోతొచ్చింది కానీ బాగా ఆకులన్నీ ముడుసుకుపోయాయి. స్ప్రే చేసుకుందాము వంగ మొక్కలకు కూడా. బాగా తడవాలండి మొక్క. మళ్ళీ 1 నెల దాకా మిల్లీ బగ్స్ నుండి రక్షణ మొక్కలకి. ఇలా ఎండిపోతున్నాయండి వంగ ఆకులు. పూత బాగా వస్తుందండి వంగ మొక్కలకి. ఈలోపు ఏదో ఒక ముడత, ఆకు ముడత, మిల్లీ బగ్స్ ఏదో ఒకటి వస్తుందండి మొక్కలకి. ఇంకా మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి. బాగా స్ప్రే చేయాలండి మొక్క, ప్రతి మొక్క తొడవాలి. ఇందులో 3 ఉన్నాయండి వంగ మొక్కలు. 3 మొక్కలకి స్ప్రే చేస్తున్నా. ఈ టబ్లో కూడా 3 ఉన్నాయి. ఈ మొక్కలకి ఇంకా పూత రాలేదు, చిన్న మొక్కలండి ఇవి.
మనం మిల్లీ బగ్స్ ఉన్నా లేకపోయినా స్ప్రే చేసుకుంటూ ఉండాలి, ఇంకా రాకుండా ఉంటాయి. గోంగూరకి కొంచెం ఉందండి. ఇక్కడ చూడండి, ఈ టబ్లో కూడా మీకు కనపడుతుందా ఎంత ఉందో? ఒక కొమ్మకు ఉందండి, మిగతా కొమ్మలకి లేదు. అయినా కానీ మనం మొత్తం స్ప్రే చేసుకుందాము. ఇట్లా తీసేసుకుంటూ స్ప్రే చేసుకోవాలి. ఆకుకూరలకు కూడా వస్తుందండి, అన్నిటికి వస్తుంది ఈ మిల్లీ బగ్గు. కానీ కొంచెం ఉన్నప్పుడే స్ప్రే చేసుకోవాలి మనం, లేదంటే మొక్కలు చనిపోతాయండి. మొక్క నిండుగా వస్తే మాత్రం అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కల్ని. పసుపు, ఇంగువ బాగా పనిచేస్తుందండి. సోడా ఉప్పు, పొల్లటి మజ్జిగ ఇవన్నీ బాగా పనిచేస్తాయండి మిల్లీ బగ్స్కి. మొక్క నిండా ఉన్నా కూడా ఈజీగా పోతుంది, మన మొక్క సేవ్ అవుతుందండి ఇది స్ప్రే చేస్తే. ఇలా తీసేసుకుంటూ స్ప్రే చేసుకోవాల్సిందే ప్రతి మొక్కని. మన మొక్కలకి లైట్గానే ఉందండి, అయినా కానీ స్ప్రే చేస్తున్నాను నేను, లేదంటే మొక్కలు చనిపోతాయండి మొక్క నిండుగా వచ్చేదాకా మనం ఆగితే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, మొక్క నిండా రానివ్వకూడదండి మిల్లీ బగ్స్ని. అప్పుడప్పుడు మొక్కల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం రాగానే స్ప్రే చేసుకోవాలండి. ఇక్కడ కూడా ఉన్నాయండి 4 బెండ మొక్కలు, చూపించండి. ఇక్కడ చూడండి ఎలా ఉందో, కనపడుతుందండి మీకు? ఇక్కడ 2 మొక్కలు ఉన్నాయండి. ఈ మొక్కకు చూడండి ఎలా పట్టిందో. స్ప్రే చేద్దాము. ఇలా స్ప్రే చేసుకుంటూ ఉండాల్సిందేనండి ఈ మిల్లీ బగ్స్కి. పూర్తిగా అయితే పోదు. నీమ్ ఆయిల్ అయితే వారానికి 10 రోజులకి స్ప్రే చేయాలి. మనం చాలా రకాలు యాడ్ చేసాం కాబట్టి ఒక 20 రోజులు, నెల అలా ఆగుద్దండి మిల్లీ బగ్స్. మళ్ళీ వస్తుంది, మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి. చూడండి, చిన్న చిన్న మొక్కలకే వచ్చేస్తుంది.
ఇంకా పూల మొక్కల్ని చూద్దామండి. పూల మొక్కలకి ఏమైనా ఉందేమో మిల్లీ బగ్గు చూసి స్ప్రే చేసుకుందాము. పూల మొక్కలకి స్ప్రే చేసుకుందాము. మందారం దగ్గరకు వచ్చానండి. ఇంకా మందారానికి ఇంకా చెప్పనవసరం లేదండి. ఏ మందారానికని ఇది మిల్లీ బగ్గు బాగా పడుతుంది. చూసారండి, మన దానికి కూడా వచ్చేసింది కొంచెం కొంచెం. మన మొక్కకి లైట్గా వచ్చిందండి. అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంది. స్ప్రే చేసుకుందాము. కింద నుంచి స్ప్రే చేస్తున్నాను. కొమ్మ కొమ్మ స్ప్రే చేస్తున్నానండి. చేసుకోవాలి అలానే, అలా చేస్తేనే పోతుంది ఇది. ఈ మందారం చూడండి ఎంత బాగా పూస్తాయో పూలు. కానీ మిల్లీ బగ్స్ వస్తే మాత్రం మందారం నిండా వస్తుందండి. అందుకని మనం చూసుకోవాలి, కొంచెం ఉన్నప్పుడే స్ప్రే చేసుకోవాలి. మందారానికి ఎక్కువ అండి మిల్లీ బగ్స్. ఇలా మనం తీసేసుకుంటూ స్ప్రే చేయాలి. మొక్కంతా తడిచిందండి. ఇలా స్ప్రే చేసుకోవాలి ప్రతి మొక్కకి. అక్కడ చామంతి ఉందండి, చామంతికి కూడా స్ప్రే చేద్దాము. ఇది భలే పూసిందండి పూలు, మెరూన్ కలర్ చామంతి. కానీ దీనికి ఏంటో తెగులు వచ్చినట్టుంది. మిల్లీ బగ్ అయితే కాదండి, అయినా స్ప్రే చేస్తున్నాను. ఈ మొక్క మెరూన్ కలర్ చామంతి అండి, చాలా పూలు పూసింది. మన షార్ట్స్లో కూడా చాలా వాటిల్లో ఉందండి ఈ చామంతి మొక్క. సడన్గా ఇలా అయిపోయింది. మిల్లీ బగ్స్ అయితే కాదండి, నల్లగా ఉంది. ఏంటో మొక్క అంతా పాడైపోయింది. దీనికి సొల్యూషన్ మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి, చామంతికి ఏం చేయాలో. నేనైతే ఇది స్ప్రే చేస్తున్నాను ప్రస్తుతానికి. ఈ మొక్క క్రోటన్ మొక్క అండి. క్రోటన్ మొక్కను కూడా వదలడం లేదు ఈ మిల్లీ బగ్గు. చూడండి, కనపడుతుందండి మీకు. ఈ మొక్కను కూడా స్ప్రే చేసుకుందాము. క్రోటన్స్కి కూడా అన్ని మొక్కలకి పడుతుందండి, అన్ని రకాల మొక్కలకి. చూసారండి ఎలా ఉందో క్రోటన్ మొక్కకి మిల్లీ బగ్గు. తీస్తూ స్ప్రే చేస్తున్నాను. ఏ మొక్కకైనా అలా తీస్తూ స్ప్రే చేయాల్సిందే, అప్పుడేనండి పోయేది. ఇక్కడ కూడా ఉందండి మొక్క, క్రోటన్ మొక్క. ఈ మొక్క కూడా స్ప్రే చేద్దాము. ఈ మొక్కకైతే లేదు.
కొంచెం ఉందండి, లైట్గా లేనట్టే. ఇలా అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవాలి. మన దగ్గర ఉన్న మొక్కలకి ఈ మిల్లీ బగ్గు మాత్రం అన్ని మొక్కలకి పట్టేస్తుందండి, ఏ మొక్కని వదలడం లేదు. మనం ప్రతి మొక్కని ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలాంటి లిక్విడ్స్ తోటి. కరివేపాకు మొక్కకి స్ప్రే చేస్తున్నాను. లేదండి, కరివేపాకు మొక్కకి రాకుండా ఉంటుందని స్ప్రే చేస్తున్నా. మిగతా మొక్కలన్నిటికీ కూడా స్ప్రే చేస్తానండి, లేకపోయినా కూడా చేస్తాను స్ప్రే. మీరు కూడా మీ మొక్క నిండా మిల్లీ బగ్స్ ఉన్నా కూడా ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి. కానీ మీరు కొంచెం వచ్చినప్పుడే మొక్కలకి స్ప్రే చేయండి, మన మొక్క సేవ్ అవుతుందండి. మొక్క నిండా వచ్చేదాకా ఆగితే మాత్రం మొక్క చనిపోయే అవకాశం ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఈ లిక్విడ్ని మీ మొక్కల మీద బాగా పనిచేస్తుంది.